ఇక తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అసమానతలకు కారణమైన ఏదైతే అర్బనైజేషను రియల్ ఎస్టేటు అనుకున్నామో వాటితో పాటు కూడా అర్బన్ కాన్సన్ట్రేటెడ్ బేస్లో ఉన్న యాక్టివిటీస్ కూడా మనకు ఇక్కడ పరోక్షంగా కాన్సన్ట్రేట్ కావడం జరిగింది. సో దాంట్లోనే మనం ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇన్వేరియబుల్గా అర్బన్ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అవుతాయి కాబట్టి సో దాంట్లో కూడా కొంత పరోక్షంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో భాగంగా డిసెంట్రలైజేషన్ అనేది ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇది మిగతా ఐటీ ఎనేబుల్డ్ యాక్టివిటీస్ను మిగతా డిస్ట్రిక్ట్లకు కూడా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా మనం అంత సఫలీకృతమైనట్టయితే చెప్పలేము. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని నేచురల్ అడ్వాంటేజ్ వలన ఇంకా అర్బన్ బేస్డ్గానే ఈ యాక్టివిటీస్ కొనసాగడం జరుగుతుంది. సో ఇది ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే మనం సిద్ధాంతాలలో ఇప్పుడు ఆర్థిక థియరీస్ ఆఫ్ ఆదాయ పంపిణీ సిద్ధాంతాలు చెప్పుకునేది ఏంటంటే వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నప్పుడు మనము భూమిని ఒక ముఖ్యమైన ఆదాయ వనరు కూడా చూసుకోవడం జరిగిందండి. అంటే ఆదాయంలో అసమానతలకు ఈ యొక్క భూ పంపిణీ అంటే ఈ యొక్క ఏదైతే భూమిలో భూ పంపిణీ విధానం ఎలా ఉన్నది కూడా కొంత కారణమని ఇదివరకు సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ భూమి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది అనేది మన తెలంగాణలో చెప్పుకుంటే మనకు దీని యొక్క ప్రభావము ఆర్థిక అసమానతలపై పెద్దగా ఉన్నట్టు కనబడదు. ఎందుకంటే ఆర్థికపరమైన పంపిణీ చూసుకున్నప్పుడు ఏది ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ అనేది మనకంతా కొట్టొచ్చినట్టు కనబడడం లేదు. సో ఈ పట్టికను చూసుకుంటే ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇక ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉన్నది అంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎకనామిక్ కేటగిరీగా ఒకటి, సోషల్ కేటగిరీ రెండుగా మనం చెప్పుకుంటే ఈ కమతాల సైజు అంటే సైజ్ ఆఫ్ ద హోల్డింగ్స్ ప్రకారము అంటే అతి తక్కువ కమతం సైజు ఉన్న నుంచి ఎక్కువ ఉన్న కమతాల వరకు మనం క్లాసిఫై చేసినప్పుడు మనం మార్జినల్ ఫార్మర్ ఏదైతే అంటామో అంటే 2.7 ఎకర్స్కు తక్కువ ఉన్నప్పుడు మనం మార్జినల్ ఫార్మరు, తర్వాత 2.48 నుంచి 4.94 ఎకర్స్లో 2.8 నుంచి 2.49 ఉంటే ఏది స్మాల్ ఫార్మరు అంటే స్మాల్ ఏది ఉపాంత, తర్వాత చిన్న, సెమీ మీడియం అంటే 4.95 ఎకర్ నుంచి 9.8 అంటే 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళను సెమీ మీడియము, తర్వాత 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను మీడియము, తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళను లార్జ్ ఫార్మర్స్గా మనం క్లాసిఫై చేయడం బట్టి ఈ కమతాల సంఖ్యను మనం ఏ విధంగా ఉంది, సో ఎన్ని కమతాలు ఉన్నాయనేది ఇది చెప్తుంది. అంటే దీన్ని బట్టి అంటే కమతాల సంఖ్య ఇది తక్కువ సైజు ఉన్న కమతాల సంఖ్య ఎక్కువ ఉన్నది. అంటే మొత్తము దాదాపు 6,000 కమతాలలో దాదాపు 4,000 ఈ 2.7 ఎకర్స్ కంటే తక్కువ ఉన్న కమతాలే ఉన్నాయి. అంటే దాదాపు 64-60% కమతాలు యొక్క సైజు 2.7 ఎకర్స్కి తక్కువగా ఉన్నది. అంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ చాలా తక్కువ. ఈ విధంగా చూసుకుంటే అసమానతలు ఉన్నట్టు. అంటే ఎక్కువ దాని ఆదాయ అసమానతతో పాటు చూసుకుంటే ఇది కూడా ఏంటంటే దట్ ఈజ్ సో 64.6% ఆఫ్ ద హోల్డింగ్స్ హ్యావ్ ల్యాండ్ లెస్ దాన్ 2.7 ఎకర్స్. సో వాళ్ళ టోటల్ ఏరియా మొత్తం వాళ్ళు కల్టివేట్ చేసే ఏరియా ఏంటంటే 28.6%. అంటే 64.6% ఆఫ్ హోల్డింగ్స్ హ్యావ్ 28.6% ఆఫ్ ద ఏరియా. సో ఈ విధంగా చూస్తే ఈ పరిస్థితి చూస్తే అసమానతలు ఉన్నట్టు మనకు చెప్పుకోవచ్చు. ఇది అంటే 28% ఎక్కడ 64%. ఇక స్మాల్ ఫార్మర్స్కి వచ్చేవారికి ఏంటంటే వాళ్ళ యొక్క కమతాలలో వాళ్ళ షేరు 23.7 ఉంటే వాళ్ళ యొక్క ఏరియా అంటే మొత్తం భూమి
లో ఏరియా 33% ఉంది. ఇక చూడండి, అంటే ఫస్ట్ మార్జినల్ తప్పితే మిగతా అన్ని రివర్స్ ఉన్నాయి. అంటే కమతాల వేల శాతము తక్కువ ఉంది, భూమిలో శాతం ఎక్కువ ఉంది. ఇక్కడది 9.5% ఆఫ్ మీడియం సెమీ మీడియం ఫార్మర్స్ దే ఓన్ 25% ఆఫ్ ది ఏరియా. సో ఇంకా కొంచెం ఎక్కువ మంది 2.1 వీళ్ళంతా శాతం 11.5 సో ఈ పరంగా చూస్తే కమతాల యొక్క పంపిణీ కొంత అసమానతలు కూడుకున్నట్టు మనము చెప్పుకోవచ్చు. బట్ ఈ అసమానతలు నిజంగా ఆర్థికపరమైన అసమానతలకు మనకు దోహదపడుతుందనేది చెప్పడానికి కొంత మనం సంశయించవచ్చు. సంశయించడానికి కారణం ఏంటంటే, ఒకటి, మనము భూమిని గనక వ్యవసాయానికే వాడుకుంటే వ్యవసాయం యొక్క వాటా ఆదాయంలో చాలా తక్కువగా ఉన్నది. సో వ్యవసాయ రంగం నుంచి వచ్చే శాతం తక్కువగా ఉంది, వ్యవసాయంలో మళ్ళీ పంటల ద్వారా వచ్చే ఆదాయం యొక్క శాతం తక్కువగా ఉన్నది. సో కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఈజ్ నాట్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ కాన్సర్న్ యాజ్ ఫార్ యాజ్ ఓవరాల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కన్సర్న్డ్. అంటే మొత్తము ఆర్థిక పరమైన అసమానతల గురించి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క భూ పంపిణీ యొక్క అసమానతలు ఎక్కువ ప్రభావితం చేయడం లేదనేది మనం ఇక్కడ భావించవచ్చు. ఎప్పుడో దీన్ని ఓన్లీ వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఈ భూమిని వాడుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ నిర్ణయానికి రావచ్చు. సో బట్ ఈ మధ్యలో చర్చించేసిందంటే ఇది కన్స్ట్రక్షన్కి యాక్టివిటీస్, హౌసింగ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ ఎక్కువ వాటి యొక్క విలువ పెరగడం వలన కొంత అసమానతలకు పరోక్షంగా మనము ఇది కూడా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంతవరకు కారణం కావచ్చు. ఎందుకంటే ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో మార్పులు గణనీయంగా అవుతున్నాయి. ఇదివరకు ఏంటంటే ఇప్పటి వరకు ఏవైతే చాలా ల్యాండ్, వ్యవసాయపరమైన ల్యాండ్ కావచ్చు, మిగతా ఉపయోగించే ల్యాండ్ కనుక చాలామంది చేతులు మారడం జరిగింది. ఎక్కువ ల్యాండ్, ముఖ్యంగా వ్యవసాయ ల్యాండ్ కూడా ఈ మధ్యలో అసలు వ్యవసాయదారుల కంటే వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయినట్టు ఈ మధ్య చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనకు ఖచ్చితంగా గణాంకాలు లేవు, ఎందుకంటే కొంత ఈ గణాంకాలు లేవు. అది గణాంకాలు మనం ఖచ్చితంగా అది మనము ఏవైతే మనం ఖచ్చితంగా అనుకుంటామో అటువంటి గణాంకాలు లేవు. బట్ ఇక్కడక్కడ ఉన్న చర్చల ద్వారా మనం ఇది గమనించటు. రెండవది ఈ మధ్యలో ఇది కూడా ఈ సామాజిక పరంగా కూడా చూసుకుంటే కూడా పెద్ద అసమానతలు అయితే కనబడడం లేదు. ఎందుకంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో ఈ పెద్ద అంటే కొంత ఎస్సీస్ 12% హోల్డింగ్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు మొత్తం ఏరియా 9%. షెడ్యూల్ ట్రైబ్కి వచ్చే వరకు 12%, ఇక్కడ దాదాపు 12%. అంటే వాళ్ళ ఎంతైతే శాతం వాళ్ళ కంట్రోల్ ఉందో ఏది ల్యాండ్ హోల్డింగ్స్ వాళ్ళ మొత్తం ఏరియాలో కూడా అంతే శాతం ఉంది. ఎక్కువ వీటి గురించి ఇంకా డీటెయిల్స్ ఇవ్వడలేదు. అంటే నిజంగా మిగతా సోషల్ గ్రూప్స్ లేవు, అంటే అదర్స్ అనే వరకు దాంట్లో మిగతా రకరకాల కేటగిరీస్ వస్తాయి. సో అవన్నీ ఒకటే దీనిలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 76% అదర్స్ చేతిలో ఉంది, 78% ల్యాండ్ మిగతా ల్యాండ్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ చేతులు ఎక్కువ, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ చేతిలో ఉన్న ల్యాండ్ తక్కువ ఉంది, బట్ వాళ్ళ శాతానికి అనుకూలంగానే మరీ ఎక్కువ భేదాలు ఉన్నట్టయితే కనబడలేదు. బట్ ఎక్కువ శాతం ల్యాండ్ ఈ వర్గాలలో ఉండడం జరిగింది. ఒకవేళ ల్యాండ్ విలువ పెరిగినప్పుడు దానివలన లాభపడింది కూడా ఈ వర్గాలు అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ల్యాండ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ త్రూ అగ్రికల్చర్ అనేది కొంత మనం ఈ మధ్యలో తగ్గడం జరిగింది. చాలా వ్యవసాయానికి అనుకూలమైన భూములు కూడా వ్యవసాయం చేయడం లేదు. అవన్నీ నిర్వీయంగా జస్ట్
వాటికి విలువ వస్తుందనే ఉద్దేశం కొద్ది కూడా ఈ మధ్యలో చాలా అర్బన్ ఏరియాస్లో చుట్టుపక్కల అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయ భూములకు కూడా ఎక్కువ మంది ఈ యొక్క పట్టణ ప్రాంత వాసుల చేతుల్లోకి వెళ్ళిపోయినది ఈ మధ్యలో కొంత చర్చ జరుగుతుంది. బట్ అది నిర్దిష్టమైన మనకు ఎవిడెన్స్ లేదు. ఇక ఆర్థికపరమైన అంశాలతో పాటు ఏవైతే జీవన ప్రమాణ స్థాయిలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయో వాటి గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అది నీతి ఆయోగ్ కానీ అంతర్జాతీయ ఆక్స్ఫామ్ రిపోర్టు కూడా వీటిపై పదే పదే చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మన ఆర్థిక అసమానతలు చూసుకున్నప్పుడు మనము ఈ ఏవైతే ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అనుకున్నామో జీవన ప్రమాణ వాటిని కూడా పరిగణించాల్సిన అవసరం ఉన్నదనేది చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే మనకు 2 ముఖ్యమైన అంశాలు ఏవైతే సోషల్ సెక్టార్లో ప్రముఖ పాత్ర వహిస్తుందో ఎడ్యుకేషన్ హెల్త్లో అసమానత ఎలా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూట్రిషను ఏవైతే మనం నీతి ఆయోగ్ రిపోర్ట్లో చేసిందంటే ఎంత శాతము న్యూట్రిషన్కు సరి అయిన న్యూట్రిషన్ రావడం లేదో ఇది చెప్పడం జరుగుతుంది. ఇది వేరే సందర్భం కూడా దీని గురించి చర్చించడం జరిగింది. అంటే దాదాపు 31% జనాభాకు సరి అయిన పోషక ఆహారం లేదనేది, హెల్త్ సమస్యలు ఉన్నాయి, ఈ విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి, తర్వాత పరిశుభ్రత శానిటేషను దాదాపు 24% జనాభాకు శానిటేషను సరి అయిన డ్రైనేజ్ లేకపోవడము, మరుగుదొడ్లు లేకపోవడము ఇది చాలా ఇంపార్టెంటు. అలాగే డ్రింకింగ్ వాటరు మేజర్ సమస్య కాదు, ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని ప్రత్యామ్నాయ మార్గం మిషన్ భగీరథ ఇతర స్కీముల ద్వారా దాదాపు అన్ని ప్రాంతాలకు నీటి సదుపాయాన్ని సమకూర్చడం జరిగింది కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆ విధంగా ఎలక్ట్రిసిటీ కూడా కొంత పర్లేదు. బట్ ఇక హౌసింగ్ తర్వాత మిగతా అసెట్స్తో చూసుకుంటే ఇంకా కొంచెం సమస్య ఉంది. దాదాపు 20% జనాభా సరైన హౌసింగ్ సౌకర్యం లేనట్టు మన ఇక్కడ చెప్పడం. అంటే ఓన్లీ 80% జనాభాకే అందుబాటులో ఉంది. దాదాపు 20% జనాభాకు సరైన హౌసింగ్ ఫెసిలిటీ లేదు. అంటే ఇక్కడ ఆహార భద్రత న్యూట్రిషన్ ఏమో 31% ఆహార భద్రత లేనట్టు. అంటే ఆహారం అంటే పేరుకు తినొచ్చు, బట్ దానివలన మనకు కావాల్సిన ఎనర్జీ న్యూట్రియంట్స్ అనేది సరిపోవడం లేదనేది. అంటే క్వాంటిటీ కూడా తక్కువ ఉండొచ్చు, క్వాంటిటీ ఉన్నప్పుడు కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ పరంగా చూసుకుంటే కొంత మనము అసమానతలు, హెల్త్కు సంబంధించిన అసమానతలు ఇవన్నీ చాలా వరకు హెల్త్ మీద జీవన ప్రమాణ స్థాయి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా దీర్ఘకాలంలో షార్ట్ రన్లో కూడా ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఉందనుకోండి, న్యూట్రిషన్ ఒక హెల్దీ చైల్డ్కు న్యూట్రిషన్ సప్లిమెంట్ డెఫిషియన్సీ వస్తే అది జీవితాంతం కూడా కొంత ఈ డెఫిషియన్సీ ఉంటుంది. ఒకప్పుడు మనం సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో పోషకాహారం చేయకపోతే అతని జీవితాంతం కూడా కొంత ఇబ్బందులు, హెల్త్ పరమైన సమస్యలు కంటిన్యూ అవుతాయి. సో అందుకే ఏంటంటే న్యూట్రిషన్ సంబంధించింది చాలా మొదటి నుంచి పుట్టినప్పటి నుండి మనము సరిగా సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఆ పరంగా కొంత మనకు తెలంగాణ రాష్ట్రంలో కొంత డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ గణాంకం చెప్తుంది. సో స్కూలింగ్ పరంగా కూడా అఫ్కోర్స్ స్కూలింగ్ పరంగా కొన్ని జరిగినాయి, కానీ బట్ స్కూలింగ్లో ఏం జరుగుతుందని దీని గురించి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ స్పెషల్గా చెప్పుకుంటాము. వీటిలో చెప్తూ ఇవన్నీ ఏంటంటే నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఇవన్నిటి గురించి పరిశీలించాలంటే ఆ పేదరికం గురించి చర్చిస్తూ వీటిపై వాళ్ళు శ్రద్ధ పెట్టడం జరిగింది. సో ఇంకా 21% జనాభాకు సరి అయిన ఫ్యూయల్ అంటే వంట చేసుకోవడానికి ఏదైతే ఫ్యూయల్ కావాలో అది ఇంకా 21% కూడా జనాభా ఏది పాత పద్ధతి ద్వారానే, ఏది పొయ్యి కట్టెల ద్వారా లేకపోతే కౌడంగ్ ద్వారా వాటి వలన ఈ మోడర్న్ ఫ్యూయల్ ఏదైతే ఉన్నదో ఎల్పిజి అటువంటిది ఇంకా అందడం లేదనేది మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో శానిటేషను, హౌసింగు అంటే కొన్నిట్లలో పర్వాలేదన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని అసెట్స్లో కొన్ని కనీస సామాగ్రి కూడా
12-13% మందికి కనీసం ఉండాలంటే ఇల్లు ఉండాలంటే కొన్ని వీటి ఉంటుంది. సో వీటిలో కూడా కొంత సమస్య ఉన్నట్టు చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా కొంత ఈ యొక్క ఏదైతే మల్టిపుల్ పావర్టీ డిప్రివేషన్ ఏదవుతుందో వాటికి కాంట్రిబ్యూట్ చేసిందని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక సో ఇక్కడ ఇంకో ఇండికేటర్ అంటే సీవియర్ వేస్టేజ్, అంటే చైల్డ్కు సరి అయిన పోషకాహారాలు వస్తే తప్ప ప్రాపర్ గ్రోత్ జరగదు. సీవియర్ వేస్టేజ్ అంటే అండర్ వెయిటేజ్ ఉండొచ్చు, లేదా పొడుగు పెరగకపోవచ్చు, రకరకాల వీటిని రకరకాల టెక్నికల్గా పడుతుంది సీవియర్ వేస్టేజు. సో ఈ గమనాంకాలు చెప్తుంటే ఇంక్రీజ్డ్ అంటే ఈ యొక్క పిల్లలలో కూడా ఈ యొక్క పోషకాహార లోపం వలన ఈ యొక్క పెరుగుదల అనేది గణనీయంగా తగ్గింది. అంటే దాదాపు ఏంటంటే వీటిలలో తగ్గాల, ఏదైతే ఈ శాతం ఈ సమస్య ఉన్న పిల్లల యొక్క శాతము తగ్గడానికి బదులు పెరిగినట్టు మనకు చెప్తుంది. సో స్టంటెడ్ ఇవన్నీ కూడా దాదాపు 4-5% పిల్లలు ఈ సమస్యలతో బాధపడే వాళ్ళ సంఖ్య పెరిగింది, శాతం పెరిగింది. అంటే ఇది కొంత మనము భవిష్యత్తుపై ప్రభావితం కలుగజేస్తుంది. ఒకవేళ ప్రస్తుత ఏవైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో పౌరులుగా మారి చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ప్రాపర్గా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసుకుంటే దీనిలో ఇది వేస్టేజ్ ఇవన్నీ చూస్తున్నా వీటికి సంబంధించినవి అనేది. అంటే ఇవన్నీ టెక్నికల్గా స్టంటింగు అంటే వేస్టింగు అంటే పొరుగు పెరగకపోవడము, సరి అయిన బాడీ మాస్ ఇండెక్స్ సరిగా లేకపోవడము. ఓకే, సో ఇక్కడ అండర్ వెయిట్ అంటే ఇక్కడ మన దగ్గర ఏంటంటే సమస్య అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ రెండు సమస్యలే. అంటే బాడీ మాస్ అంటే ఎంత వెయిట్ ఉండాలి మన ఏజ్కి తగ్గట్టు అంటే ఇక్కడ మన తెలంగాణలో 26% to 32% పెరిగింది. అంటే అండర్ వెయిట్ ఉన్న జనాభా యొక్క శాతము 26% నుంచి 32%. ఈ 2004 210 అంటే 15 సంవత్సరం ఇది ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2004-05 సంవత్సరానికి చెందింది. ఇది 5th 2019-20కి సంబంధించింది. కాబట్టి ఈ 15 సంవత్సరాలలో వీటి యొక్క శాతం పెరిగింది. వాస్తవానికి తగ్గాలి. సో తగ్గాలంటే మన గత 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దీనిపై గణనీయమైన మార్పు జరగలేదు. మార్పు జరిగినా అది పాజిటివ్గా లేదంటే మనకి ఇక్కడ గణాంకాలు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఓవర్ వెయిట్ అనుకోండి బహుశా. ఇది తర్వాత ఏంటంటే పర్సన్స్ విత్ ఓవర్ వెయిట్ కూడా సమస్య. అంటే మన బాడీ మాస్ మన వయసుకు తగ్గట్టు వెయిట్ ఎక్కువ ఉన్న ఈ సమస్య కూడా పెరిగింది. కొంత 1% నుంచి 3% పెరిగింది. బట్ అఫ్ కోర్స్ ఇది పెద్ద సీరియస్ కానప్పటికీ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇది కూడా సమస్య అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో కొన్ని వర్గాలలో ఈ యొక్క ఒబిసిటీ అనేది అంటే ఓవర్ వెయిట్ అనేది బికమ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ. సో అది మనం ఇప్పుడే గమనించి దానికి తగ్గట్టు చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క ఓవర్ వెయిట్ ఒబిసిటీ ప్రాబ్లం కూడా మన దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నది. సో 1% నుంచి 3% పెరిగింది గత దశాబ్దంలో అంటే పెరిగే సూచనలే కనబడుతున్నావు. సో సూచనలు కనబడడానికి ఏంటంటే ఈ యొక్క ఆహార అలవాట్లలో కూడా చాలా ఇంపార్టెంటు. సో వీటిపై దృష్టి సాధిస్తే కొంతవరకు మనం అరికట్టవచ్చు. సో ఇక ఉమెన్లో అనెమిక్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ అనుకున్నంత లెవెల్ లేకపోతే దాంట్లో కొన్ని కాల్షియము మిగతా సప్లిమెంట్స్ లేకపోతే సరిగా అది కూడా పెరిగినట్టు. ఉమెన్లో అనెమిక్ ప్రాబ్లం అనేది ఉమెన్కి సంబంధించింది ఇది చాలా 48% నుంచి 53% పెరిగింది. అంటే అనెమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ యొక్క ఈ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ 15 to 49 ఏజ్ గ్రూపు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఈ సమస్యతో బాధపడే మహిళల యొక్క శాతము 50% కంటే ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. ఇది అసమానతలలో ఎందుకంటే ఆర్థిక అసమానతల కంటే
ఒక్కొక్కప్పుడు ముఖ్యం ఏంటంటే ఈ అసమానతలు వీటిని దూషించడం. ఈ వీటిని అరికడితే ఆర్థిక అసమానతలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఒకవేళ అంత అనుకున్నంత తగ్గకున్నా కానీ సమస్య అంత జటిలం ఉంటుంది. వీటితో పాటు అది ఉందనుకోండి, మనకు ఓవరాల్ ఇంపాక్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది తక్కువ ఉండే అవకాశం ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే పిల్లలకు బహుశా అంటే ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు మనము హాస్పిటల్ వేసినప్పుడు దానికి పోస్ట్ నాటల్ అంటే దాని కేర్ 50-80% వరకే ఉంది. అంటే ఇంకా 20% పిల్లలకు ఆపరేషన్ తర్వాత ఏవైతే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఏవైతే మనం కేర్ తీసుకోవాలో ఆ కేర్ ఓన్లీ 80% పిల్లలకే చెందుతుంది. ఇంకా 20% మంది పిల్లలకు తర్వాత ఏదైతే ఆరోగ్యపరమైన అవసరాలు ఉంటాయో వాటిపై సరిగా శ్రద్ధ లేదన్నట్టు ఇక్కడ చెప్తుంది. అలాగే మహిళలు కూడా ఈ సమస్య ఏది పోస్ట్ నాటల్ ఒకవేళ హాస్పిటలైజేషన్ అయిన తర్వాత వచ్చే సమస్యలను పరిష్కరించాలంటే వాటిపై కూడా ఇంకా 20% మహిళలకు కూడా సరైన ఫెసిలిటీస్ లేవనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది హెల్త్ పరమైన సమస్యలను చెప్తుంది. ఇక పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్ హెల్త్. సో ఈ మధ్యలోనే పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో ఒకవేళ గ్రేడు 1000 అనుకుంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రేడు 676 నుంచి పెరిగి ఈ మధ్యలో తగ్గడం జరిగింది. ఇది చాలా కొంత దురదృష్టమైన చెప్పుకోవచ్చు. అంటే 1000కి దగ్గర ఉండాలి. 1000కి దగ్గర ఉంటే మనం పర్ఫార్మెన్స్ బాగున్నట్టు. 1000కి ఎంత దూరంలో ఉంటే అంత మనకు పర్ఫార్మెన్స్ అంత లేనట్టు. బట్ ఇది తగ్గడం అనేది ఇంతవరకు పెరిగే దశ కనబడ్డది, ఇప్పుడు తగ్గి ఉంది. సో ఇది మనకు విద్య యొక్క ప్రాముఖ్యత మనం చెప్పాల్సిన అవసరం లేదు. విద్య చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇది తగ్గడం అనేది కొంత మనకు దురదృష్టమైన చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఇంకా చూసుకున్నప్పుడు ఏంటంటే ఓవరాల్ పాయింట్స్ 1000 ఉన్నప్పుడు మనకు 754 పాయింట్స్ స్కోరు తెలంగాణ స్కూల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ యొక్క విలువ ఇంత చెప్పడం జరిగింది. దానిలో మిగతా అంటే ఈ స్కోరింగ్ 754లో ఏమేమి ఉంటాయంటే ఒకటి లర్నింగు సంబంధించింది 180 పాయింట్స్ ఓవరాల్గా ఇస్తే దానిలో మన తెలంగాణలో ఓన్లీ 142 స్కోరింగ్ రావడం. అంటే తర్వాత యాక్సెస్ టు స్కూలింగ్ దీనిలో కొంత పర్లేదు, ఎందుకంటే యాక్సెస్ టు స్కూలింగ్ అంటే స్కూల్ ఓపెన్ చేయడం అవన్నీ పెట్టి 80 పాయింట్స్ ఉంటే 80 పాయింట్స్ ఓవరాల్గా ఉంటే దానిలో తెలంగాణ 72 సాధించగలిగింది. ఇది కొంత పర్వాలేదు అనిపించింది. బట్ అయినా తర్వాత స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది దానికి వెయిటేజ్ 150 మార్క్స్ వెయిటేజ్ ఇస్తే దానిలో తెలంగాణలో 120 పాయింట్స్ రావడం జరిగింది. సమానత్వానికి సంబంధించిన అంశం ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు దానికి 230 పాయింట్స్ కేటాయిస్తే దానిలో 200 పాయింట్స్ తెలంగాణ రాష్ట్రము సాధించగలిగిందంటే ఈక్విటీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్కూలు ఈక్విటీ పాయింట్ ఆఫ్ కొంతవరకు పర్లేదు అనిపించింది. బట్ గవర్నెన్స్ పాయింట్ ఎందుకంటే గవర్నెన్స్ అంటే స్కూల్ అడ్మినిస్ట్రేషను మేనేజ్మెంటు ఫైనాన్సింగు ఇవన్నీ పాయింట్లో చూసుకుంటే ఏదైతే ఎక్కువ వెయిటేజ్ దాదాపు 360 పాయింట్స్ దీనికి కేటాయిస్తే అంటే మోర్ దాన్ 1/3 ఈ పాయింట్ కేటాయిస్తే దాంట్లోనే మన తెలంగాణ రాష్ట్రం చాలా పూరు. అంటే ఓన్లీ 220 అవుట్ ఆఫ్ 360 స్కోర్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మన యొక్క ర్యాంకు చాలా తక్కువ, అంటే కింద నుంచి అంటే తక్కువ పర్ఫార్మెన్స్ స్టేట్లో 7వ వచ్చింది. అంటే మన దానికంటే దాదాపు 20 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి. మనది 20 తర్వాతనే ఉన్నదంటే ఆ విధంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా చిన్న దశలు అంటే చాలా దూరంగా ఉన్నాము. అది అన్ఫార్చునేటు, అది కొంత మనం సంబంధించాల్సిన అవసరం ఉంది. ఇక యాక్సెస్ పరంగా చూసుకుంటే ఇది కొంత పర్వాలేదు. అంటే 1,00,000 జనాభాకు ఈ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం, ఇదంతా చెప్తాము. సో ఈ పరంగా చూసుకుంటే ఏంటంటే యాక్సెస్ పరంగా మనకు ఆల్రెడీ ఓవరాల్ పాయింట్లో కూడా బాగా వచ్చింది, కానీ ఇక్కడ కూడా పర్లేదు, దీనిలో పెద్ద మనం చేయాల్సింది. ఓకే, ఇక ఎడ్యుకేషన్ హెల్త్ రెండు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని
ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. సో వాటిని అడ్రస్ చేసినప్పుడే మనకు ఆర్థిక అసమానతలు అనేది దీర్ఘకాలంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతము ఆర్థిక అసమానతలు వీటిపై ప్రభావం కలిగజేస్తే దీర్ఘకాలంలో ఇవే అసమానతలు ఆర్థిక అసమానతపై ప్రభావం కలిగజేస్తాయి. సో కాబట్టి ఏంటంటే రెండు ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ వీటిని ఏదైతే మనము ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఈ రెండింటిని మనం ఏంటంటే ఈ యొక్క ఆర్థిక పరమైన పదాలను వాడినప్పుడు ఏంటంటే అవి రెండు కూడా హ్యూమన్ క్యాపిటల్కు సంబంధించిన అంశం కాబట్టి వాటిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సో అది ఆ రెండు విధాల్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకంజలో ఉన్నది. సో అది దీర్ఘకాలంలో ఈ సస్టైన్ కావాలంటే గ్రోత్ రేటు వీటిపై చేయాలి. ఇక ఓవరాల్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే తెలంగాణ గురించి కానీ ఓవరాల్గా చెప్పుకున్నప్పుడు అంటే తెలంగాణ గురించి చెప్పినట్టే ఈ మధ్యలో ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధన ముఖ్యంగా ఈ కోవిడ్ పరిశోధన వల్ల ఏం చెప్పారంటే వాళ్ళ ఓన్ వర్డ్స్లో మనం ఇక్కడ చెప్పుకుంటే దాని తెలంగాణ యొక్క పరిస్థితి కూడా మనకు ఇక్కడ తెలంగాణకు కూడా రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ కొటేషన్ నేను చెప్తూ ముగించుకుందాము. వాళ్ళ ప్రకారం వీ స్టడీ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఫర్ 2014-19 అంటే 2014-19 అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలో విత్ పర్టికులర్ ఫోకస్ ఆన్ ఇన్కమ్ డైనమిక్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ అంటే పూరెస్ట్ సెక్షన్స్ చూసుకున్నప్పుడు అండ్ ఫైండ్ ఏ హై డిగ్రీ ఆఫ్ హెటరాజినిటీ అమాంగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెండ్స్ ఇన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే చాలా వైరుధ్యం ఉంది. అంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ లేదు. వీటిలలో ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అది సో స్పెసిఫికల్లీ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్ అయితే ఆర్ ఫౌండ్ టు హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే మన మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఫౌండ్ టు హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో ఫర్దర్ వాళ్ళు ఏమన్నారంటే వీ ఫైండ్ నాట్ ఓన్లీ దట్ ఇన్కమ్ షేర్స్ ఆఫ్ ద బాటమ్ డిసైల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ స్టేట్స్ ఆర్ డిక్రీజింగ్ ఓవర్ టైమ్ బట్ ఆల్సో దట్ రియల్ ఇన్కమ్స్ ఆర్ డిక్లైనింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద అంటే వీళ్ళు ఇంకా ఫర్దరు మన వర్రీ కావాల్సిన అవసరం అంటే వీళ్ళ యొక్క ఆదాయంలో వీళ్ళ వాటాలు తగ్గుతూ ఉన్నది ఒక సైడు బట్ మచ్ మోర్ థింగ్ అంటే ఇట్ ఇస్ డిక్రీ వాళ్ళ యొక్క వాటా వీళ్ళ యొక్క ఏది పూరెస్ట్ సెక్షన్ యొక్క ఆదాయంలో వాటా తగ్గుతూ వచ్చింది బట్ వాళ్ళ యొక్క వాస్తవ ఆదాయం కూడా తగ్గడం జరుగుతుంది. అంటే రియల్ ఇన్కమ్ కూడా జరుగుతుంది. అంటే జీవన ప్రమాణ స్థాయి ఈ వర్గాల యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గుతూ ఉన్నదన్నది ఈ స్టడీ చెప్పడం జరిగింది. దీంట్లో మన తెలంగాణను కూడా ఇంక్లూడ్ చేసింది కాబట్టి మనం కొంత వర్రీ కావాల్సిన అవసరం ఉన్నది. సో ఇంకా కొంచెం ఫర్దర్గా ఏంటంటే ద మోస్ట్ వల్నరబుల్ పర్సన్స్ దీనిలో అది మన తెలంగాణకు కూడా వర్తించవచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ అండ్ వేజ్ లేబరర్స్ ఆర్ డిస్ప్రపోర్షనేట్లీ రిప్రజెంటెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఈ పూరెస్ట్ సెక్షన్లలో ఎవరయ్యా అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు, తర్వాత అగ్రికల్చర్ అండ్ వేజ్ లేబరర్స్ ఉన్నారు. మీనింగ్ దట్ ఇట్ ఈస్ దీస్ పాపులేషన్ బియరింగ్ ద బ్రంట్ ఆఫ్ డిక్రీజింగ్ ఇన్కమ్ షేర్స్ అండ్ డిక్లైనింగ్ రీల్స్. అంటే ఈ వర్గాలే దీని యొక్క విష పరిమాణాలను ఎదుర్కొనే వర్గాలు వీరే. సో కాబట్టి వీటిపై మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నదనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే హై గ్రోత్ రేట్ ఈజ్ అసోసియేటెడ్ రైజింగ్ దీని ప్రకారం ఏంటంటే హై గ్రోత్ రేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రైజింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఓవరాల్ చెప్పారు. బట్ మన తెలంగాణకు వచ్చే వరకు కొంత దత్తాంశంలో కొంత క్లారిటీ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పకుండా కొంత అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఆ గ్రోత్ ఏ విధంగా పెరిగిందంటే దేర్ ఇస్ ఎ నెసెసిటీ టు ఫర్దర్ ఏంటంటే మనము ఒకవేళ వీటిపై ఆర్థిక అసమానత తెలంగాణ రాష్ట్రంలో తగ్గించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దేర్ ఇస్ ఎ నెసెసిటీ టు ఐడెంటిఫై ఎంఫసైజ్ ద ఫ్యాక్టర్స్ విచ్ కాంట్రిబ్యూట్ టు గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఏ అంశాలైతే వృద్ధికి మరియు సమానత్వం కలిగే వాటిపై ఫోకస్ చేయాలి. ఐడెంటిఫై చేయడం ఒక ఎత్తు, వాటిని
సంబంధించిన ఆ పాలసీస్ను ప్రోగ్రామ్స్ను తీసుకోవడం ఒక ఎత్తు. సో అట్లా చేస్తే మనకేంటంటే నాట్ ఓన్లీ వీ ఎమర్జైజ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్, అంటే అలా చేస్తే బట్ ఆల్సో ఈక్వలైజింగ్ స్టేట్. ఇటువంటి దృష్టి పెట్టుకుంటే ఏంటంటే మనకు వృద్ధి రేటు పెరుగుతుంది. సో తర్వాత సమానత్వం కూడా, ఆర్థిక అసమానత కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ విధంగా మనం చెప్పవచ్చు. సో ఇంతవరకు ఏంటంటే ఆర్థిక అసమానతల గురించి మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. ఇక మనం కంటిన్యూషన్గా భాగంగా ఏంటంటే మనము ఈ ఆర్థిక అసమానతలు వీటికిలో భాగంగా ఏంటంటే మనం ఉద్యోగతం, ఎంప్లాయ్మెంటు, అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే అది ఈ యొక్క ఆదాయ అసమానతలకు పేదరికంతో ముడిపడి ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా దీనిలో భాగంగానే చర్చించుకుంటే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ.